బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. సినిమా సంక్రాంతి రోజు ఏకంగా ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ నుండి పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపుతోంది. డాకు మహారాజ్ సినిమా బాలయ్య కెరీర్ లోనే నెంబర్ 1 సినిమాగా నిలిచింది. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి అడ్వాంటేజ్ తో మూడవ రోజు ఏకంగా 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దుమ్ము లేపింది. సినిమా రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలలో మీరు ఏ సినిమా చూశారో, మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ నుండి ఎక్సలెంట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతుండగా సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్నాం నుండి గట్టి పోటీ ఎదురవ్వడంతో స్క్రీన్స్ కౌంట్ కొంచెం తగ్గినా కూడా థియేటర్స్ ఉన్నంతలోనే ఎక్సలెంట్ హోల్డ్ తో డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మూడవ రోజు పూర్తయ్యే టైంకి 9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 17 కోట్లు వసూలు చేసింది. ఇక మొదటి 3 రోజుల్లో డాకు మహారాజ్ సినిమా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం 10.2 కోట్లు, సీడెడ్ 8.7 కోట్లు, ఉత్తరాంధ్ర 5.6 కోట్లు, ఈస్ట్ గోదావరి 4.2 కోట్లు, వెస్ట్ గోదావరి 3.2 కోట్లు, గుంటూరు 6.4 కోట్లు, కృష్ణ 3.7 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ సినిమా 44.3 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 66 కోట్లు వసూలు చేసింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.1 కోటి వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 6.8 కోట్లు వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 54.3 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 87.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే ఏకంగా 66% రికవరీ సొంతం చేసుకుని కుమ్మేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 27 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సి ఉంది. ఇక సినిమా 4వ రోజు కూడా కనుమ పండుగ రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టి సందడి చేస్తోంది. సినిమా 4వ రోజు కూడా వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉండగా మొదటి 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 102 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 4 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ రోజులోకి అడుగు పెట్టగా సినిమా 5వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. డాకు మహారాజ్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.